మీరు చూస్తున్నారు వైఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ప్రభుత్వంలో బీసీల మీద జరుగుతున్న దమనకాండంలో ప్రతిరోజు నిత్యం వార్తల్లో ఆలకిస్తూ ఉన్నాం. అలాగే ఈ బీసీలకి ఎటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి స్కీమ్ ఉండేవి, ఆదరణ పథకం కానీ, అలాగే బీసీ లోన్లు కానీ, రకరకాల కులవృత్తులకు సంబంధించిన పనిముట్లు అయితేనేమి, అలాగే విదేశీ విద్య అయితేనేమి, అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీలోనే గవర్నమెంట్లోనే ఉన్నతమైన పదవులు ఇచ్చి వాళ్ళే ఉన్నతమైన స్టేజ్లో ఉన్న ఆనాడు ఎన్టీ రామారావు ఆ రోజు బీసీల మీద ఎస్సీల మీద అధికార వర్గాల మీద ఉన్న వివక్షను చూసి రాజకీయాల్లోకి ప్రధానంగా రావడానికి కారణం ఈ బీసీలే. ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు కూడా బీసీలకి ప్రథమ స్థానం ఇప్పించి ఆ రోజు ఏదైతే బీసీలని అన్న ఎన్టీఆర్ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారో ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీలో సముచిత స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు అయితేనేమి మన జిల్లా, అలాగే పింజరపు ఎర్రనాయుడు అయితేనేమి పార్లమెంట్ లెవెల్లోని, అలాగే అచ్చెన్నాయుడు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మత్స్యకార సామాజిక వర్గం నుంచి అనేక మందిని రాజకీయ ఉద్దండలు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలు నా బీసీలు నా ఎస్సీలను చెప్పడే తప్ప అతని పక్కన బీసీ అన్నవాడిని ఎవరించారో ఈ రోజు కానీ మనం ఏ రోజైనా స్టేజ్ మీద కూర్చున్న సందర్భం చూసామా అని నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఆయన బీసీలు అంటే పడదు, అలాగే అణగారిన వర్గాలంటే పడదు. ఆయన అస్తమానం కపట ప్రేమ నా బీసీలు అంటూ ఉంటాడు. అదే బీసీలని గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా సభపడ్డ వర్గాలు ఏమైనా ఉన్నాయంటే మన బీసీ వర్గాలే. ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా మత్స్యకారులు, శక్తి బలిజ, అలాగే యాదవులు, రకరకాల మన బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి కమ్యూనిటీకి తెలుగుదేశం గవర్నమెంట్ లో లబ్ధి చేకూరిందో లేదని నేను అడుగుతున్నాను. ఆ రోజు ఎవరైతే బీసీలు ఉన్నారో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండేవాళ్ళం. ఈనాడు బీసీలకి విలువ లేదు. బీసీల మీద దాడులు, దమనకాండలు, అలాగే బీసీలు అంటే కించపరిచే విధానాలు. అందువల్ల మనం అందరూ గ్రహించి ఈరోజు దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో మన మేడం గారిని అత్యధిక మెజార్టీ, తండ్రి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగే బీజేపీ కూడా మన పొత్తులో భాగంగా ఎంపీ సీట్ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా మనందరం ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి